రీసెంట్‌గా నువ్వు తెలంగాణ సాంగ్‌కి కూడా డాన్స్ చేసావు ఆ! కదా! చాలా బావుంది. ఆ సాంగ్ గురించి అసలు దానికెందుకు డాన్స్ చేయాలనిపించింది? డీటెయిల్స్ చెప్తావా? ఇప్పుడు తెలంగాణకి చాలా పెద్ద హిస్టరీ ఉంది. అండ్ ఇట్స్ ఆల్సో గ్రేట్ హిస్టరీ. మన తెలంగాణలోనే చాలా లొకేషన్స్ ఉన్నాయి. యునెస్కో రికగ్నైజ్డ్ హెరిటేజ్ లొకేషన్స్ అన్నీ. అండ్ ప్లస్ తెలంగాణ అంటేనే అదొక ఫీలింగ్ వచ్చేసిద్ది తెలంగాణ సిటిజన్స్ అందరికీ. సో, ఆ గొప్ప చరిత్రని సెలబ్రేట్ చేసుకోవడానికి అండ్ ఆల్సో తెలంగాణ కోసము అమరవీరులు ప్రాణాల్ని సాక్రిఫైస్ చేసిన అమరవీరుల కోసము ఒక ట్రిబ్యూట్ లాగా అని తెలంగాణ సాంగ్ మీద నేను డాన్స్ చేశాను. ఓకే. నువ్వు అంటే నీ రీల్స్ నేను కొన్ని చూసాను. నువ్వు మాట్లాడుతున్న విధానం కానీ, నీ ఏజ్‌కి నువ్వు మాట్లాడే విధానానికి చాలా నేర్చుకున్నావు. నిజంగా మీ పేరెంట్స్‌ని మెచ్చుకోవాలి ఈ విషయంలో. ఇంత చక్కగా సంస్కారం నీకు నేర్పిస్తున్నందుకు. ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నావు. నీకు ఇంట్రెస్టా? అమ్మ వాళ్ళు నీకు చెప్తూ ఉంటారా ఇవన్నీ? యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ ప్లస్ మా అమ్మగారికి గూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. మా అమ్మ పేరు భావన పెద్దప్రోలు గారు. షీ ఈజ్ రియలీ బిగ్ కూచిపూడి గురు. ఓకే. సో, నాకు నేర్పించింది గూడా అమ్మనే డాన్స్. సో, ఓకే. అలాగా నాకు ఈ ఫీల్డ్‌లోకి రావడము అదంతా అలా జరిగింది. అంటే అమ్మ కూడా కూచిపూడి డాన్సర్ ప్లస్ నీ గురువు కూడా కదా! హ్మ్. సో, అమ్మకి ఇష్టం కాబట్టి నువ్వు నేర్చుకుంటున్నావా? నీకు కూడా ఆ ఇష్టం అలానే ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ఇంకా క్లాసెస్‌లోనే తిరుగుతా. ఎందుకంటే మా ఇల్లులోనే డాన్స్ క్లాస్ ఉంటది. ఓకే. సో, క్లాసెస్‌లోనే తిరుగుతా నేర్చుకుంటా ఉన్నాను చిన్నప్పటి నుంచి. హ్మ్. సో, నేను పర్టిక్యులర్‌గా ఇలా ఒకరోజు జాయిన్ అయ్యాను అన్నట్టు లేదు. ఓకే. సో, అలాగ అలవాటయిపోయింది. యాక్చువల్‌గా అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుండే నీకు డాన్స్ వచ్చేసుంటది. మేబీ ఆ జీన్స్‌లోనే అలా ఉంది కదా! పర్టిక్యులర్‌గా మన తెలంగాణ సాంగ్‌కి సంబంధించి ఆ డాన్స్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ ఇందాక నువ్వు చెప్పావు కదా! చాలా మంది సాక్రిఫైస్ చేసి వాళ్ళ ప్రాణాలు తెగించి మరీ ఇది తీసుకొచ్చారు అని చెప్పి. సో, అది చేస్తున్నప్పుడు నీకెలా అనిపించింది? మేము రాచకొండ ఫోర్ట్‌లో తీసాము. ఇది సాంగ్ తెలంగాణ సాంగ్ షూట్ మొత్తము. సో, తెలంగాణ సాంగ్ ఇంటుంటేనే ఇప్పుడు కీరవాణి గారు దానికి మ్యూజిక్ చేశారు కదా! ఆ సాంగ్ ఇంటుంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చేసిద్ది పేట్రియాటిజం ఫీలింగ్ తెలంగాణకి. అండ్ ప్లస్ సాంగ్ చాలా అందమైన పాట. అండ్ అది కూడా రాచకొండ ఫోర్ట్ సరౌండింగ్స్ మొత్తం ఫారెస్ట్, బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఉంటాయి కదా! అక్కడ షూట్ చేయడం ఇట్ వాస్ కంప్లీట్‌లీ సర్రియల్ ఎక్స్‌పీరియన్స్. చాలా అందంగా ఉండేది. ఓకే. అండ్ ప్లస్ మధ్యలో అలా వర్షం వచ్చి గూడా ఎళ్ళింది. సో, ఓకే. ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్ ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే రాచకొండ ఫోర్ట్‌లో. ఓకే. అసలు ఈ సాంగ్ చేయడానికి ఐడియా ఎవరిది? నీకే అనిపించిందా? లేదంటే అమ్మ కానీ, నాన్న కానీ ఇలా చేస్తే బావుంటుంది అని ఫీల్ అయ్యారా? సో, యాక్చువల్లీ మేము ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాము సాంగ్ చేయడానికి. సో, ఓకే. ఒరిజినల్ సాంగ్ 14 మినిట్స్ ఉంటది. బట్ దెన్ మేమేమనుకున్నామంటే తెలంగాణ మొత్తం తిరిగి ఆ పాటలో చెప్పిన ప్లేసెస్ అన్ని దగ్గర డాన్స్ చేయాలనుకున్నాము. బట్ దెన్ టైం సరిపోలేదు. అండ్ ప్లస్ వచ్చేస్తుంది తెలంగాణ ఫార్మేషన్ అవును. డే. సో, వి సెటిల్ ఫర్ ద 2 మినిట్స్ సాంగ్ అండ్ దట్ టు రాచకొండ ఫోర్ట్. ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్. అక్కడ చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికెళ్ళి తీసాము. ఓకే. చాలా చరిత్ర గూడా ఉంది కదా! అవును. రాచకొండకి. అందుకే.